ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు. సావధానంగా వినండి. మీరు బాగా పరిగెత్తుతున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ములను ఎవడు అడ్డగించాడు? ఈ ప్రేరేపణ మిమ్ములను పిలుస్తున్న వాని వల్ల కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులిసిపోయేటట్లు చేస్తుంది. మీరెంతమాత్రము వేరుగా ఆలోచించరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మలను కలవరపెడుతున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరిస్తాడు. సహోదరులారా, సున్నతి పొందాలని నేనింకా ప్రకటిస్తున్న ఎడల ఇప్పటికీ హింసించబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడుతుంది గదా. మిమ్మలను కలవరపెట్టేవారు తమను తాము ఛేదించుకోవడం మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పౌలు ఇంకా ఇలా అంటున్నాడు. 16-17 వచనాలు. నేను చెప్పేదేమంటే, ఆత్మానుసారముగా నడుచుకొనండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి గనుక మీరేమి నిశ్చయిస్తారో అవి చేయకుండానే ఉండిపోతారు. ప్రియ శ్రోతలు, గమనించండి. వారు బాగానే పరిగెత్తుతున్నారు. వారు సత్యానికి విధేయులు. ఎవరో దుర్బోధకులు వచ్చి వీరిని అడ్డగిస్తున్నారు. వారెవరో కాదు, యూద మత ధర్మశాస్త్రవాదులు. మీరు ఒకప్పుడు బాగానే ఉన్నారు. ఈ మధ్య ఎవరో వచ్చి మీరు సత్యానికి విధేయులు కాకుండా మీకు అడ్డాలు పెడుతున్నారు. మునుపున్నట్లు మీరు సత్యానికి లోబడడం లేదు. మిమ్మల్ని ఎవరు ఇలా పెడతోవ పట్టించారు? మిమ్మలను పిలిచినవాడు దేవుడు. దేవుడు ప్రేరేపించినట్లు నడవాలి, పరిగెత్తాలి. మీరు పరిగెత్తకుండా దారిలో అడ్డాలు పెట్టేవారికి శ్రమ. పౌలు గలతీ విశ్వాసులను గద్దిస్తున్నాడు. ఈ యూదా మతవాదులు వచ్చే వరకు మీరు బాగానే ఉన్నారు. సత్యం అంటే సువార్త. సత్యమంటే యేసుక్రీస్తే. మిమ్ములను విశ్వాసమనే పరుగునందు ఈ యూదమతవాదులు అడ్డగిస్తున్నారని నాకు తెలుసు అంటున్నాడు పౌలు. ఈ స్థితికి యేసు ప్రభువు కారకుడు కాడు. ఇది ఈ ధర్మశాస్త్రవాదుల కుతంత్రం. కొంచెం పులిపిండి ముద్ద అంతటినీ పులిపెక్కిస్తుంది. పాత కొత్త నిబంధన గ్రంథాలలో పులిసిన పిండి చెడుగుకు అర్థవంతమైన సంకేతం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, ఒక స్త్రీ పిండి అంతా పులిసి పొంగే వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి. గమనించండి శ్రోతలు, ఈ పులిపిండిని సువార్తకు పోల్చకూడదు. అది చెడుగు. ఈ రోజున పులిపిండినే సువార్తగా ప్రకటించేవారున్నారు. వారికి శ్రమ. అది సువార్త కాదు, పులిపిండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు హెచ్చరిక. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. ధర్మశాస్త్ర విధానాన్ని బోధించేవారి విషయమై జాగ్రత్త. యేసు శిలువపై చనిపోయి మనకిచ్చిన రక్షణ సంపూర్ణమైనది, సమగ్రమైనది. దానికి ఏదీ చేర్చినా అది రక్షణ కాదు. రక్షణకు ఏమేమో చేర్చాలని చూచేవారి విషయమై అమాయకులైన విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. క్రీస్తును అంగీకరించినప్పుడు రక్షణ మొత్తం మనకు వచ్చింది. రక్షణ పొందిన తరువాత అనేక అనుభవాలు మనకు కలుగుతాయి. ఈ అనుభవాలు ఎన్నైనా రక్షణకు ఏమీ చేర్చవు. మనకు రక్షణ తెచ్చినవాడు, ఇచ్చినవాడు యేసుక్రీస్తు. ప్రభువు చెప్పిన ఉపమానంలో ఆ స్త్రీ ఏమి చేసింది? 3 కుంచాల పిండి, అది సువార్త. కొంచెం పులిపిండి తెచ్చి అందులో పెట్టింది. అప్పుడు పిండి ముద్ద అంతా పులిపెక్కింది.
ఆ ముద్దను తీసుకొని వచ్చి ఇదే సువార్త అంటోంది ఆ స్త్రీ. సువార్తలో పులిపిండిని దాచిపెట్టిందామె. ప్రకృతి సంబంధికి పులుపు ఎక్కువ ఇష్టం. ఆధ్యాత్మికంగా పులుపు చెడుగుకు సంకేతం. దానికి వ్యాపించే లక్షణముంది. పులిపిండి పొంగుతుంది. ఈ రోజున కొందరు పులిపిండి మాటు పెట్టిన సువార్తను బోధిస్తున్నారు. ఇది రుచిగా ఉందని జనం తింటున్నారు. పులిపిండి నిషిద్ధం. గలతీ విశ్వాసులారా, ఈ యూదా మతవాదుల బోధ పులిసిన పిండి. బిస్కెట్ల తయారీలో, రొట్టెల్లో పులిపిండి ఉంటే అవి పొంగుతాయి. అది రుచి కోసం వాడతారు. పౌలుకు వారి యందు నమ్మకముంది. వారు వేరే బోధల వైపు తిరగరు. ఈ దుర్బోధకుల ప్రభావం నుండి మీరు బయటపడతారని నాకు నమ్మకముంది అంటున్నాడు. ఈ యూదా మతవాదుల పులిసిన పిండి తినకండి. వారు మీ మధ్యకు జొరబడి వస్తారు, గాని మీరు వారికి దూరంగా ఉండాలి. పౌలు వారినొక ప్రశ్న అడుగుతున్నాడు. నేను సున్నతిని బోధించేవాణ్ణైతే ఈ శ్రమలు నాకెందుకు వచ్చినట్లు? సువార్తకు ఏదైనా చేర్చి చెబితే అందరూ అంగీకరిస్తారు. సువార్త ఉన్నది ఉన్నట్లు చెబితే ప్రకృతి సంబంధికి, శరీరానుసారికి రుచించదు. అసలైన సువార్తను ప్రకటిస్తే దానిని వ్యతిరేకించే వారందరూ లేస్తారు. కాని పౌలు సువార్తకు ఏదీ చేర్చడు, దాన్ని ఏమాత్రమూ మార్చడు. క్రీస్తు శిలువ అలాంటి వారికి అభ్యంతరము, ఆటంకము. మానవుని దర్పానికి, అహంకారానికి శిలువ అభ్యంతరం. నైతికంగా శిలువ మానవుడి స్వాతిశయానికి అభ్యంతరమే. మానవుణ్ణి నిష్ప్రయోజకునిగా, ఏమీ చేతగాని వాణ్ణిగా చూపుతుంది శిలువ. మానవుడి హేతుబుద్ధిని శిలువ కొట్టిపారేస్తుంది. మానవ హేతుబుద్ధికి శిలువ బొత్తిగా వ్యతిరేకం. మానవ సంస్కృతిని, మానవుడి అభిమానాన్ని శిలువ గుర్తించదు. శిశువులు సైతం గుర్తించగల సందేశం శిలువ ప్రబోధం. గొప్పవారిమి అనుకునేవారికి శిలువ శృంగభంగం. పెద్ద పెద్దవారికి మరుగు చేసి చిన్న పిల్లలకు శిలువ సత్యం బోధపడేటట్లు చేస్తాడు దేవుడు. అహంకారులు, తమను తాము హెచ్చించుకునేవారు గ్రహించలేరు. మానవుని చిత్తమునకు, బుద్ధికి శిలువ గోచరం కాని మర్మం. నిర్నిబంధంగా లోబడమని శిలువ అంటోంది. అది గర్విష్ఠులకు గిట్టదు. శిలువ దీనులను ఆకర్షిస్తుంది. పై పదవుల్లోని వారికి, వారి వైఖరికి శిలువ కేవలం వ్యతిరేకం. మానవుడి హృదయ పాపాన్ని బట్టబయలు చేస్తుంది శిలువ. నీవు తిరిగి జన్మించాలి అంటుంది శిలువ. ఆ రాత్రి వేళ యేసు మతనాయకుడైన నికోదేముతో నీవు తిరిగి కొత్తగా జన్మించాలి అన్నప్పుడు అది అతనికెంతో అభ్యంతరమనిపించింది. ఈ రోజున కూడా నూతన జన్మను బోధించవద్దని చెప్పే నామకార్థ క్రైస్తవులు ఎందరో ఉన్నారు. కొందరికి తిరిగి జన్మించటం అంటే ఇష్టముండదు. ఈ జన్మ మాకు చాలులే, మరో జన్మ మాకు వద్దు అనే సంకుచిత మనస్కులు మన మధ్య లేరంటారా? ఇలాంటి బోధలు తమకు అవమానమని కొందరు భావిస్తారు. శిలువ కొందరికి అభ్యంతరమే. యేసు శిలువను పైకెత్తడం, ఘనపరచడం ఇష్టము లేని వారున్నారు. యువతీ యువకులారా, సువార్త మహిమను మరుగు చేయకండి. సువార్తలోని మహాసందేశాన్ని ప్రజలకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయకండి. శిలువ మీకు అభ్యంతరం కాకూడదు. అభ్యంతరాన్ని బలపరచకండి. సువార్తను ప్రకటించే మీరు దేవునికి అభ్యంతరం కాకండి. సువార్త వినేవారికి అభ్యంతరమైతే కావచ్చు, అది దేవుడు చూసుకుంటాడు. కాని సువార్త ప్రకటించే నీవు అభ్యంతరం కాకుండా చూసుకో. గలతీ సంఘస్థులారా, యూదా మతవాదులతో తెగదెంపులు చేసుకోండి. అది మీకు మంచిది. మిమ్మను కలవరపెట్టేవారున్నారే, ఈ ధర్మశాస్త్రవాదులు, వీరు తమను తాము ఛేదించుకోవడం అందరికీ మంచిది. వారు మీకు సున్నతి చెయ్యాలని చూస్తున్నారు. వారే మీ నుండి ఛేదన అయిపోవాలి. మీరు ఒకరికొకరు సేవకులు, దాసులైపోవాలి. క్రైస్తవాన్ని జీవించాలంటే 3 మార్గాలున్నాయనుకుంటున్నారా? అయితే అందులో 2 పద్ధతులు పనిచేయవు. ధర్మశాస్త్రానుసారంగా బతుకుతానంటావా? అది అసాధ్యం. మరొకటి లైసెన్సు విధానం. స్వాతంత్ర్యం ఉంది గదా అని దానిని శారీరక క్రియలకు హేతువు చేసుకోవడం.
రోమాపత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఈ అంశాన్ని చర్చించాడు. కృపచేత రక్షించబడిన తరువాత మనం పాపములో నిలిచి ఉంటామా? అట్లా అనరాదు. పాపములో జీవించడానికి మనకు లైసెన్స్ ఉందా? లేదే. పాపములో జీవిస్తూ నీవు క్రైస్తవుడివై బ్రతకలేవు. పాపంలో పడ్డావే అనుకో, అయితే వెంటనే నీవు అందులో నుండి బయటపడతావు. తప్పిపోయిన కుమారుడు పందుల మధ్య కొంతకాలం గడిపాడు, నిజమే. కాని ఎల్లకాలము అందులో ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఎప్పుడు బయటపడదామా అని ఆదుర్దాపడ్డాడు. పందుల కొష్టం అతనికి శాశ్వత చిరునామా కాదు. దాన్ని అతడు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే క్రైస్తవ జీవిత విధానం ఎలాంటిది? ఇది ప్రేమ జీవితం, సేవా జీవితం. ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు సేవ చెయ్యాలి, ఒకరికొకరు దాసులై ఉండాలి. ఇది స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలున్నాయి, ఇంకా ఎన్నెన్నో ఆజ్ఞలున్నాయి. మనము ఈ ఆజ్ఞలన్నీ చేసి క్రైస్తవులము కాలేము. గాని క్రైస్తవులమైనందున అంతకు మించి చేయడానికి స్వేచ్ఛ ఉంది. నీవు ఏదో తింటే తినకపోతే దాన్ని బట్టి భక్తుడివి కావడం కాకపోవడం జరగదు. ఇతరులకు అభ్యంతరం కాకుండా ఎంత మేలైనా చేయడానికి నీకు ఎంతో స్వేచ్ఛ ఉంది. క్రీస్తునందు మనకున్న ఈ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు ముడిపెట్టకూడదు. కేవలం ధర్మశాస్త్రమే చేసినా నీవు క్రైస్తవుడివి కాకుండా పోవచ్చు. ఇష్టం వచ్చినట్లు చేయడానికి క్రైస్తవ స్వాతంత్ర్యం లైసెన్సు కాదు. శ్రోతలు, ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తునందలి స్వాతంత్ర్యమే క్రైస్తవ విశ్వాసి జీవిత శైలి. ఇది కృప, ధర్మశాస్త్రపు సాముగరిడీలు కాదు. మన జీవితమంతా కృపాసువార్త ఫలితం. మనకున్న స్వేచ్ఛతో మంచిది, మేలైనది చేస్తాము. చెడుగు చెయ్యము, కీడు చెయ్యము. కృపాస్వేచ్ఛ పాపం చెయ్యనియ్యదు, పాపము నుండి విడుదల చేస్తుంది. విశ్వాసి తన దేవుణ్ణి సంతోషపెట్టే పని ఏదైనా చేస్తాడు. మనం బానిసలము కాము. మనం పరలోక తండ్రికి కుమారులం, కుమార్తెలం. తండ్రిని సంతోషపెడతాము, మహిమపరుస్తాము. దేవునికి ఏది ఇష్టమో అది విశ్వాసికి ఇష్టం. దేవునికి భయపడి అలా చేయకపోతే కొడతాడని కాదు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయనకు విధేయత చూపుతాము. దేవుడు ధర్మశాస్త్రంలాగా నిన్ను బెదిరించి భయపెట్టి పనులు చేయించడు. మనలో ఉన్న ఆత్మ నియమం మన చేత పనిచేయిస్తుంది. ఇది స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమం. క్రీస్తు జీవం మనలో ఉంది గనుక ఆయనకు ఇష్టమైన పనులు ఆయన చెప్పినట్లే చేయించినట్లే చేస్తాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. మన విధేయతకు ఆధారం ప్రేమ. ధర్మశాస్త్రం ప్రేమతో పనిచేయించదు. చేస్తావా చస్తావా అంటుంది ధర్మశాస్త్రం. దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ప్రేమ. ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి అట్టి స్థితి ఎన్నటికీ కలగదు. ధర్మశాస్త్రానిది వ్యతిరేక ధోరణి, దాష్టీకపు వైఖరి. ధర్మశాస్త్రం నీ చేత ఏది చేయించినా చేయకపోతే శిక్ష వస్తుందని చెప్పి భయపెట్టి మరీ చేయిస్తుంది. చేస్తే బ్రతుకుతావు, చెయ్యకపోతే చస్తావు అంటుంది ధర్మశాస్త్రం. ఏ బానిస ప్రేమతో పనిచేయుడు. భయంతో గజగజ వణుకుతూ పనిచేస్తాడు. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటుంది ధర్మశాస్త్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞా విధానం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రేమించు అనే చెబుతుంది ధర్మశాస్త్రం. ఈ ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా సంపూర్ణమై ఉన్నది. కాని ఆ ప్రకారం ఎవరూ స్వచ్ఛందంగా చేయలేకపోతున్నారు. ధర్మశాస్త్రం చెప్పడమైతే చెప్పింది గాని చేయించలేకపోతోంది. తీరా జరిగేది ఏమిటంటే క్రైస్తవ నరభక్షణ. మీరు ఒకరినొకరు కరిచి కొరికి నమిలి మింగేస్తారేమో, ఈ విధంగా మీరు బొత్తిగా నశించిపోతారేమో అనే భయాన్ని పౌలు వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నరభక్షణ కొందరి నరనరాలను పట్టింది. చాలా సంఘాలలో
ఒకరినొకరు ఆధ్యాత్మికంగా మానసికంగా చంపుకు తింటున్నారు. నరభక్షక మనస్తత్వం కొందరికి ఉంది. ఒకరినొకరు కరుస్తారు. ఇది పిచ్చి కుక్క కాటు. ఈ కుక్క కాటుకు ఏ చెప్పు దెబ్బ పనిచెయ్యదు. దీనివల్ల అందరూ బొత్తిగా నశించిపోతారు, జాగ్రత్త అని పౌలు వారిని మందలిస్తున్నాడు. ఊర కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అవి నిన్ను కరుస్తాయి, చంపుతాయి, తింటాయి. కొన్ని సంఘాలు తమకు తామే ఒక చిన్న ధర్మశాస్త్రాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నారు. పిచ్చి కుక్క, నిన్ను వలె నీ పొరుగు కుక్కను ప్రేమించవే అంటే అది వింటుందా? ధర్మశాస్త్రవాదులారా, ఇదేనా మీరు చేసే నిర్వాకం? మనకు గొప్ప గొప్ప బోధకులున్నారు, అనేకులు వింటున్నారు. గాని తీరా సంఘంలోకి వస్తే పిచ్చి కుక్కల కాట్లాట కనపడితే వారు దూరంగా తొలగిపోతారు గదా. దీనికి గలతీ సంఘం చెప్పే సంజాయిషి ఏమిటి అని పౌలు అడుగుతున్నాడు. శ్రోతలు గమనించండి. అక్రమము విస్తరించటము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్న లవొదికయ్య యుగమిది. గమనించాలి. విశ్వాసము చేత మనము రక్షించబడ్డాము, ఆత్మయందు నడుచుకుంటాము. ఆత్మ మన యందు ఫలాలు పండిస్తాడు. మన జీవితం ఆత్మఫలం. శారీరక కార్యాలకు ఆత్మఫలానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు మనకు తేటగా చూపుతున్నాడు. ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. పరిశుద్ధాత్మ వల్ల మనకు పరిశుద్ధీకరణ జరుగుతుంది. మనకు క్రీస్తు అనుగ్రహించిన సాక్ష్యమిది. అందులో మీరు స్థిరముగా నిలిచి ఉండండి. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాడు. ఈ దుష్టయుగానికి కాలానికి మనము బందీలము కాము. మనము విముక్త ప్రజలం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. క్రైస్తవుడు తాను జీవించడు, క్రీస్తే అతనిలో జీవిస్తాడు. ఇదే క్రైస్తవ స్వాతంత్ర్యం, విశ్వాసుల స్వేచ్ఛ. క్రీస్తు మనలను ధర్మశాస్త్రపు శాపము నుండి విమోచించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము యొక్క తీర్పు నుండి, శిక్ష నుండి ఆయన మనల్ని విడిపించాడు, విమోచించాడు. శరీరాశలతో జీవించేవారికి, ఆత్మానుసారముగా జీవించేవారికి గల తేడాను గుర్తించండి. ఆత్మానుసారముగా జీవించేవారు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇది అసలైన సిసలైన క్రైస్తవ విశ్వాస జీవిత విధానం. ఆత్మానుసారముగా జీవిస్తాము, శరీరేచ్ఛలను జయిస్తాము, ఆత్మయందు నడుస్తాము, ఆత్మయందే తిరుగుతాము, పచార్లు చేస్తాము, విహరిస్తాము. యూద రబ్బీలు పాఠం నేర్పుతూ అటూ ఇటూ నడుస్తుంటారు. మనం ఆత్మయందు నడుస్తాము. ఇది మన ప్రవర్తన, పరివర్తన. శరీరాశలను, శరీరేచ్ఛలను, శారీరకమైన కోర్కెలను నెరవేర్చము. వాటిని మనం అదుపులో పెడతాము. శరీరాశలలో కొన్ని చెడ్డవేమీ కాకపోవచ్చు, అయినా అవి ఆధ్యాత్మిక విలువలకు ప్రత్యామ్నాయం కాకూడదు. కొందరి వ్యాసంగాలు వారి విలువైన సమయాన్ని మింగేస్తాయి. వాక్యం అధ్యయనం చేయడానికి వ్యవధి లేకుండా చేస్తాయి. క్రైస్తవులు కొందరు టీవీకి అంటుకపోయి అలాగే టైమంతా గడిపేస్తారు. శరీరాశలను నెరవేర్చాల్సినంత బానిసలైపోవడానికి సిగ్గనిపించదా? టీవీ చూడకూడదనే ధర్మశాస్త్రం కాదిది. యేసు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆత్మకు శరీరానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమిది. విశ్వాసికి కొత్త స్వభావం వచ్చింది. మనది నూతన జన్మ. పాత స్వభావం కూడా ఉంది. కొత్త స్వభావాన్ని పరిశుద్ధాత్మ బలపరుస్తాడు. పరిశుద్ధాత్మతో నీవు సహకరించాలి. అప్పుడు నీవు శరీరేచ్ఛలను గెలుస్తావు. ఆత్మకే జయం, శరీరానికి అపజయం. దేవునికి స్తోత్రం. శ్రోత, నీవు రక్షించబడ్డావా? ఆత్మయందు ఆత్మానుసారముగా నడుస్తున్నావా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో ముగిసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.